స్విడ్ గేమ్. ఈ స్విడ్ గేమ్ కాదు, పెద్ద సోది గేమ్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 2 కూడా వచ్చేసింది. సో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇన్ని రోజులు నేను వెయిట్ చేసిన. ఫైనల్ గా వచ్చింది. 1 వీక్ నుంచి చూస్తున్నా కంప్లీట్ చేద్దామని, కానీ నా వల్ల అవ్వలేదు. ఫైనల్ గా ఇప్పుడు కంప్లీట్ చేశాను. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి గంట సేపు అనమాట. టార్చర్, మామూలు టార్చర్ కాదు. లాగు మీద లాగు, ఎంతసేపు లాగు. గేమ్ ఉండదు, ఏముండదు, సోది ఉంటది. సో ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సీజన్ 2 అంటే మరిన్ని గేమ్స్ ఉంటాయి, మరిన్ని ఛాలెంజింగ్ గా ఉంటది, ఇంకా గేమ్ ఇంకా కాంప్లెక్స్ ఉంటది అనుకున్నాను. కానీ గేమ్ కన్నా వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ క్యారెక్టరేషన్ పైన ఎక్కువ వెళ్ళిపోయింది. అది కూడా కంక్లూజన్ ఉండదు, స్టోరీకి తల ఉండదు, తోక ఉండదు. మళ్ళీ ఇంకొక గేమ్ తో ఇంకొక బ్యాచ్ ని తీసుకొస్తారు. ఈసారి మేనేజ్మెంట్ ని నేను గేమ్ ఆడనివ్వకుండా ఆపేస్తాను మన మెయిన్ రోల్ ట్రై చేస్తూ ఉంటాడు. మనడు ఆల్రెడీ గేమ్ ఆడాడు, డబ్బులు గెలుచుకున్నాడు, వెళ్ళిపోయి లైఫ్ ఎంజాయ్ చేయకుండా మళ్ళీ వచ్చి లేదు నేను మేనేజ్మెంట్ ని ఎగ్నెస్ట్ గా వెళ్తాను, అందరు చనిపోతున్నారని ఏదో పెద్ద ఏవో చెప్పుకుంటూ వస్తాడు మనోడు. సరే మేనేజ్మెంట్ కూడా ఛాలెంజ్ తీసుకొని సరే రారా బాబు నువ్వు కూడా గేమ్ ఆడదు అని నాన్నకు తీసుకుపోతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ మనోడు ఆడాడు, ఏం చేయడు, వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. అసలు ఎందుకు అర్థం కాదు. సీజన్ 2 సరే మేనేజ్మెంట్కి వెళ్ళావు, కలిసావు, గేమ్ ఆపావా అంటే లేదు, అక్కడ కూడా సీజన్ ఎండ్ అయిపోతుంది. ఏముండదు, టీకే హైప్ నింపడం కోసం ఈ మధ్య సినిమాలు సిరీస్లు వస్తున్నాయి కదా, అంత అదొక పార్ట్. ఇది కూడా ఒక పార్ట్ అనమాట. ఏదో హైప్ ఉంది కదా, రండమ్మా ఏముంది నెట్ఫ్లిక్స్లో ఇంకేం లేవా, స్క్విడ్ గేమ్ ఉంది కదా తీసేయండి అన్నట్టు తీసేయాలి అనిపించింది. ఒక స్టోరీకి తల ఉండదు, తోకుండదు, క్యారెక్టర్స్ ఎందుకు వస్తారో ఏందో అర్థం కాదు, ర్యాండమ్గా అవే ఉంటాయి. గేమ్స్ కూడా కొత్తవి ఏం కాదు, 2-3 గేమ్స్ కొత్త ఉంటాయి, మిగతా అంతా కామన్ ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్ అసలు మిస్ అయిపోయింది. యాక్చువల్గా అసలు స్క్విడ్ గేమ్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్ చాలా బాగుంటుంది సీజన్ 1లో. ఈ సీజన్లో అసలు ఏం లేదు. మేకింగ్ వైజ్ కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను 1-2 సార్లు చూసినా ఎందుకు ఇంత చెండాలంగా తీసి అర్థం కాలే. కెమెరా వరకు చాలా గలీజ్గా ఉంది, ప్లస్ ఎడిటింగ్ కూడా అంత బాగాలేదు. కొన్ని షార్ట్స్ తెలిసిపోతున్నాయి, ఆడ వైర్లు పెట్టి కింద పడిపోవడాలు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మైనర్ మిస్టేక్స్. అసలు ఏదో ర్యాండమ్ గా తీసారనిపించింది. ఓవరాల్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. 1 వీక్ నుంచి నేను ట్రై చేస్తున్నా కంప్లీట్ చేద్దామని, కానీ అవ్వలే నా వల్ల. లాస్ట్ ఈ రోజు చేసిన, బట్ వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. సో ఓవరాల్గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వీకెండ్ నాకైతే ఈ సీజన్ వల్ల. ఏం సీజనో ఏందో, ఏం గేమ్స్ ఏమో కానీ పెద్ద సోది గేమ్ ఇది. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.